మొట్టమొదటి రాశి వృషభ రాశి. దానికి కారణం ఏంటంటే, వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. కేతువు ఉన్నటువంటి సింహరాశి నాలుగో రాశి అవుతుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి అర్ధాష్టమ కేతు దోషం ఉంది. అర్ధాష్టమ కేతు దోషం ఉన్నప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే, ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా కొనుక్కోవటం అనేది పోస్ట్‌పోన్ అవ్వటం గానీ, ఆగిపోవటం గానీ జరుగుతూ ఉంటుంది. ఈ అర్ధాష్టమ కేతు దోషం ఉన్నప్పుడు వృషభ రాశి వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళాలనుకుంటే ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళే ప్రయత్నంలో ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు కొనుగోలు, అమ్మకాలు, హైయర్ ఎడ్యుకేషన్ వీటి పరంగా ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా నాలుగో స్థానంలో కేతువు వల్ల వృషభ రాశి వాళ్ళకు ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేతువుకు సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు కేతుగ్రహం వల్ల అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తూ కేతు పరిహారాలు చేసుకోవాలి.